హజరత్ అలీ ఇసాక్ మదీనా దర్గాను ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని విశాఖ దర్శన నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ పాతనగరం కొండపై వెలసి ఉన్న హజరత్ సయ్యద్ అలీ ఇసాక్ మదానీ ఔలియా దర్గా 769వ ఉరుసు ఉత్సవ చందనోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రం చాదర సమర్పణ చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్, టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్, వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఐహెచ్ ఫరూక్, మాజీ కార్పొరేటర్ బర్కత్ అలీ, మహమ్మద్ ఇమ్రాన్, షౌకత్ అలీ, లుక్మాన్, కేవీ బాబా, ముజీబ్, పాషా, రఫీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ హనీఫ్, షేక్ ఖలీషా, షేక్ రహమతుల్లా, మహమ్మద్ గౌస్, షేక్ జుబేర్, యాసిన్ బాబా, అబ్దుల్ సలీమా, షేక్ రఫీ తదితరులు బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు వారంతా కడలి న్యూస్ తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ మదీనా దర్గా గంధోత్సవానికి వచ్చినటువంటి మా సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ, అలాగే ఇక్కడున్న మా ముస్లిం సోదరులందరికీ, మా నజీర్ భాయ్ అండ్ సాదిక్ భాయ్కి, ముఖ్యంగా టీడీపీ నాయకులకు, జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నన్ను ఈ గంధోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన మా ముస్లిం పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో ఎంతో చరిత్ర కలిగినటువంటి, సుమారు 769 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగినటువంటి ఈ గంధోత్సవానికి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అల్లా యొక్క ఆశీస్సులు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండాలని, ముఖ్యంగా విశాఖపట్నం వాసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యొక్క ఏదైతే ఈ ఇల్లు ఉందో, ఈ ఇల్లుని మా గౌరవ పెద్దలందరూ కూడా డెవలప్ చేయమని అడగడం జరిగింది. అతి త్వరలో దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి, దీన్ని ఒక లిఫ్ట్ తో పాటు ఈ కొండంతా కూడా బాగా డెవలప్ చేసి గ్రీనరీగా తయారు చేస్తామని చెప్పేసి ఇక్కడ మా సోదరులకు హామీ ఇస్తూ, రానున్న రోజుల్లో ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడికి దర్శించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ, మా వక్ఫ్ బోర్డు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది ఒక టూరిజం స్పాట్. విశాఖపట్నం మొత్తం పోర్టు మొత్తం కూడా ఇక్కడికి వ్యూ ఉంటుంది, విశాఖపట్నం అంతా కూడా వ్యూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. సో ఇది హిల్ కాబట్టి కొంచెం ఏజ్డ్ పర్సన్ రాలేకపోతున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజు హజరత్ ఇషాక్ అలీ మదనీ ఔలియా తాలూకా 769 చందనోత్సవం సందర్భంగా గౌరవ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ రోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ చద్దర్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ గారు, ఇతర కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ రోజు ఎవరైతే హజరత్ ఇషాక్ అలీ మదనీ ఔలియా తాలూకా ఆశీర్వాదాలు తీసుకొని విశాఖపట్నం నగరానికి ఎప్పుడు ఆయన తాలూకా ఆశీర్వాదాలు ఉండి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈ రోజు విశాఖ మదీనా ఔలియా 769 గంధోత్సవం. ఇది చాలా పవిత్రమైన రోజు మా అందరికీ, ముస్లిమ్స్ కి. అలాగే ముఖ్యంగా ముస్లిమ్స్ అనే కాదు, అన్ని మతాల వాళ్ళు పవిత్రంగా పూజించే మత గురువుల్లో విశాఖ మదీనా ఔలియా ఒకరు. వీరికి పేరు మీద చాలా చరిత్రే ఉంది. యాక్చువల్ గా పూర్వీకులు ఏం చెప్తారంటే, విశాఖపట్నం అనేది ఆయన పేరు మీద పుట్టిందని, విశాఖ మదీనా ఔలియా పేరు మీద విశాఖపట్నం పుట్టిందనేది ఇది వాస్తవం. ఇది చరిత్ర చెప్తుంది. అదే విధంగా ఆయన యొక్క ఆశీస్సులతో విశాఖపట్నం దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ ఒక ప్రపంచ పట్టణంలోనే మహానగరంగా ఎదిగింది. ఆయన ఆశీస్సులు ఇంకా భవిష్యత్తులో ఉండాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మా సోదరులు, స్థానిక శాసనసభ్యులు, ముఖ్యంగా నాకు కుటుంబ సభ్యుడైన మా అన్న వంశీకృష్ణ గారికి, అలాగే మా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా సోదరుడు సుధాకర్ గారికి, ఇక్కడ వచ్చిన అందరూ ముస్లిం సోదరులకి, అలాగే ఆయన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో అందరు సుఖ సంతోషాలు ఉండాలని, వాళ్ళందరి మీద విశాఖ మదీనా ఔలియా గారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు విశాఖపట్నంలో ఇషాక్ మదనీ హజరత్ తాలూకా 779 ఉత్సవం జరుగుతుంది. అది కంటిన్యూస్ గా 3 రోజులు, నిన్న, ఇవాళ, రేపు కూడా 3 రోజులు ఉరుసు జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మత సామరస్యం ఎక్కువ ఈ దర్గాలో. ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ అంతా, ఇది ఏంటంటే సముద్రానికి ఆనుకుని ఉన్న దర్గా, కొండ మీద ఉంది. చాలా పవిత్రంగా అందరూ ఇక్కడ విశాఖపట్నం వాసులు అందరూ భావిస్తారు దీన్ని. హజరత్
800 సంవత్సరాల కిందట వచ్చి ఇక్కడ ఈ ఇస్లాంపేట, ఇక్కడ దేవాడ ఇవన్నీ ముస్లిమ్స్ అయ్యారంటే హజరత్ దయ వల్ల. హజరత్ గారు అంటే ఆయన చేసిన అప్పుడు చేసిన కార్యక్రమాలు, ఆయన తాలూకా అంటే ఆయన చూసి ఇక్కడ మతాన్ని, ఇస్లాం మతాన్ని పుచ్చుకున్న ఈ విశాఖ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. యువరాజు ఏంటంటే హజరత్ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా ముస్లిం సోదరులందరికీ ఈరోజు సయ్యద్ అలీ షేక్ ఇసాక్ మదీనీ బాబా రజీల్లాహు తాలా అన్నాక ఈరోజు 779 ఉర్సు, ఆయన ఉర్సు విశాఖపట్నంలో ఘనంగా అందరూ చేయాలని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది ఇసాక్ మదీనీ పేరే గతంలో ఈ విశాఖపట్నం ఉండేది, ఈ రోజు విశాఖపట్నం అయింది. ఆయన ఈ రోజు మన ఉత్తరాంధ్రకి ముస్లింస్ అందరూ పెద్ద దిక్కు 779 నుంచి మన ఇసాక్ మదీనీ బాబా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇసాక్ మదీనీ వలియా దర్గా అతి ప్రాచీన ప్రసిద్ధిగాంచిన దర్గాగా మా పూర్వీకుల కాడి నుంచి కూడా ఈ విశాఖపట్నానికి ఈ ముస్లిం సోదరులందరూ కూడా అత్యంత ఆప్తంగా ఈ రోజు మేము ఈ సందల్ అని చెప్పి ఈ రోజు గంధోత్సవం సందర్భంగా 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాబా ఆశీస్సులు కావాలని చెప్పి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా ఆరాధిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేమందరం కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ ఇయర్ కూడా మేమందరం కూడా ప్రతి ఒక్కరు బాగుండాలి, బాబా గారి చర్య అందరూ కూడా బాగుండాలి, మేమందరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్దలు మా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మా ఫారూఖీ గారు, అలాగే బరకత్ అలీ గారు, షౌకత్ అలీ గారు, బాబా గారు, ముజీబ్ గారు ప్రాంతం చెందిన వారు ముజీబ్ గారు కూడా వచ్చి అందరినీ కూడా సాల్వాతో తస్కరించినందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క విశాఖపట్నం నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మనమందరం కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఈ రోజు ఇసాక్ మదీనీ బాబా దర్గా చందనోత్సవం చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. మరి ఈ హజరత్ ఇసాక్ మదీనీ బాబా దర్గాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉత్తరాంధ్రకి కాదు కదా, ఆంధ్రాలో కూడా చాలా మంది మతానికి అతీతంగా, కులాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటారు. మరి ఏదైతే మొహరం మాసంలోని ఈ చందనోత్సవం జరుగుతుందో, ఈ చందనోత్సవంలోని ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి హిందువులు కానీ, ముస్లింస్ కానీ ప్రతి ఒక్క కులాల మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంటది. మరి ఈ రోజు ఇక్కడ మన పెద్దలు వైఎస్ఆర్సీపీ ఫారూక్ భాయ్ గారు, అలాగే బరకత్ అలీ గారు, అలాగే మన ఇమ్రాన్ గారు, అలాగే మన బాబా గారు, షౌకత్ అలీ గారు ఇలా అందరూ రావడం జరిగింది. మరి ఈ దర్గాకి హజరత్ ఇసాక్ మదీనీ బాబా దర్గా అందరికీ సామరస్యంగా ఉంది కాబట్టి మన అందరూ కులాలకి మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటాం. 779 ఉరుసు శుభ సందర్భముగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ 7 అన్నదమ్ములు వీళ్ళు. మరి గాజువాక లేని, అది బయ్యవరం లేని, శ్రీకాకుళం, బొబ్బిలి వీళ్ళందరూ కూడా ఇసాక్ మదీనా దర్గా వాళ్ళు ఉన్నది. ఈ అంతా మనకి ఇప్పుడు వరకు మా పెద్దలందరూ చెప్పి ఉన్నారు. ఈ రోజు 779 సంవత్సరాలకి ఈ రోజు ముఖ్యంగా మన విశాఖపట్నం అంటే ఆయన పేరు మీదే, విశాఖ అంటే విశాఖ మదీనా పేరుదే విశాఖపట్నం అనేసి పేరు పెట్టడం జరిగినది. ఈయనకి ఈ మిగతా అన్నదమ్ములు అనకాపల్లి జిల్లా బయ్యవరంలో కూడా ఒక మజార్ ఉంది. అదే విధముగా గాజువాకలే, కళింగపట్నం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, పార్వతీపురం ఇవన్నీ ఆయన తాలూకా అన్నదమ్ముల మజార్లు కూడా ఉన్నది. ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఫస్ట్ నుండి మన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ కులమతాల అతీతంగా అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ఈ దర్శనంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాదర్, పూలు కూడా సమర్పించడం జరిగినది. ముఖ్యంగా దర్గా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ బరకత్ అలీ గారు సొంత నిధులతో సుమారు 60-70 లక్షల నిధులతో ఆ మజార్ అంతా డెవలప్మెంట్ చేస్తున్నారు. 25-30% వరకు కూడా కంప్లీట్ అయింది. ఆ ఎదన్న ఉండే ఆర్చ్ అంతా ఈయన రాజస్థాన్ లో ఆ ఆర్చ్ అంతా తయారు చేయించేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వక్ఫ్ బోర్డు పర్మిషన్ కూడా తీసుకున్నారు, స్టేట్ వక్ఫ్ బోర్డు పర్మిషన్ కూడా తీసుకున్నారు. అది అల్లా దృక్పాతంతో మంచి పని చేస్తున్నారు కనుక ఒక కమిటీ వాళ్ళు పార్టీలు అతీతంగా కూడా బరకత్ అలీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బరకత్ అలీ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. మేము అంత పెద్ద అమౌంట్ పెట్టడం అంటే మామూలు మాటలు కాదు. 60-70 లక్షలు పెట్టడం అంటే, అయినా కూడా ఉదయం సాయంకాలం కూడా అంత పెద్ద వ్యక్తి కూడా పైకి వెళ్ళేసి వర్క్ దగ్గరుండి కూడా ఆయన చూస్తూ ఉన్నారు, ఎవరి మీద ఆధారపడకుండాని. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరకత్ అలీ గారికి శుభాకాంక్షలు చెప్పుచున్నాం ఈ శుభ సందర్భంగా.
ఈ రోజు మేమందరూ కూడా ఆయన దర్శనం కూడా చేసుకోవడం జరిగినది. ముందు త్వరగా ఈ వర్క్ కంప్లీట్ చేస్తారనేసి ఆ ఇసాక్ మదీనా ఔలియా వారిని కోరుచున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. హజరత్ ఇసాక్ మదనీ ఔలియా వారి 769వ ఉర్స్ మహోత్సవం సందర్భంగా మరి విశాఖ ముస్లింలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ దర్గాకు ఒక ప్రాచీన చరిత్ర ఉంది. మొఘలు కూడా ఇక్కడ వచ్చారు, ఔరంగజేబు కూడా వచ్చాడు, ఒక చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ ఉర్స్ ఉత్సవాలకు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్స్ అందరూ కూడా వచ్చి బాబా వారి ఆశీస్సులు పొందుతారు. ముఖ్యంగా మన విశాఖ వైఎస్ఆర్సీపీ మైనారిటీ అధ్యక్షులు, మన 53వ వార్డు మాజీ కార్పొరేటర్ బర్కత్ అలీ గారు తమ సొంత నిధులతో బాబా గారికి ఈ దర్గా పునర్నిర్మాణం చేపడుతున్నారు. కాబట్టి మా ముస్లిం సమాజం తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ ఇషాక్ మదనీ ఉర్స్ ఉత్సవాల సందర్భంగా నేను ఒకటే ఆకాంక్షిస్తున్నాను, ఈ ప్రపంచంలో ఉన్న హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, गाउस का दामन, गाउस का दामन, इशाक मदनी औलिया का दामन, इशाक मदनी औलिया का दामन. సార్ సార్ नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, गाउस का दामन, गाउस का दामन, इशाक मदनी औलिया का दामन, इशाक मदनी औलिया का दामन. नारे तकबीर, तकबीर तो बोलने का नारे रिसालत. उधर अंकल बाहर निकलेंगे, इसके नीचे टक टक लेके नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, या गौ इशाक मदनी औलिया का दामन. రైల్వే న్యూ కాలనీకి చెందిన మసీదీ అక్సా సభ్యులు ఊరేగింపుగా వచ్చి బాబా వారికి చందన సమర్పణ చేశారు. इशाक
मदनी का दामन नहीं छोड़ेंगे, इशाक मदनी का दामन नहीं छोड़ेंगे, अंसर मदनी का दामन नहीं छोड़ेंगे, मदनी का दामन नहीं छोड़ेंगे। नारे तकबीर, अल्लाहू अकबर, नारे रिसालत, या रसूल अल्लाह। सादर समर्पण अंजमन बिलो भाई अच्छा भाई अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारो ये प्यार। अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारो ये प्यार। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। चाहे वो रहमान हो या भाई अपना राम, हिंदू मुस्लिम सिख ईसाई सबको है सलाम। प्यार ही आगाज हो और प्यार ही अंजाम, खुशियों के इस मौसम की कभी ना आए शाम। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, हाय मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కిందన బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.